పోనీ పోనీ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ JVYK లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసేయండి. ఇంక ఈ రోజు వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ నుంచి అయితే నేనైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ అయితే కుట్టి అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది, పంపించేశాను. స్కూల్ డ్రాప్ చేసి వాకింగ్ అయితే 1 రౌండ్ అయితే చేశాను అనమాట. ఈ రోజు కూడా 1 రౌండ్ అయితే కుదిరింది. తర్వాత షాప్ కి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట. ఇంకా బనానాస్, ఇవి నేరేడుకాయ, ఇవి ఉన్నాయి కదా జామూస్, నేరేడుకాయలు, ఇంకా అవి తీసుకొని, ఇవి ఉన్నాయి కదా ఏమంటారు దీన్ని, మరమరాలు బొరుగులు ప్యాకెట్ ఉంది కదా, అది కుట్టికి చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి అది తెచ్చాను. బ్రేక్ఫాస్ట్ కి కానీ లేదా ఏదన్నా స్నాక్ లాగా చేద్దాము. ఏం చేసినా కానీ ఏదో ఒకటి చేస్తాను. అయితే ఏం చేసినా కానీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ పని అయితే అయిపోయిందండి ప్రస్తుతానికి ఇంతవరకు. ఇంక ఇప్పుడు వచ్చేసి గిన్నెలు అయితే ఉన్నాయి, అవి అయితే సర్దేసేయాలన్నమాట. సర్దేస్తే ఇంక ఇప్పుడైతే మేడ్ వచ్చే టైం అయింది. ఇంకా ఆమె వచ్చేసి ఇవి తోమేస్తుంది కాబట్టి అక్కడ ఖాళీ ఉండాలి కాబట్టి అవి అయితే ఫాస్ట్ సర్దేసి ఈ రోజు అయితే వంట అయితే ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వంట ఏం చేయట్లేదు. ఈవినింగ్ వచ్చేసి చాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే బఠానీ అయితే ఆల్రెడీ మార్నింగే నానబెట్టాను. ఎక్కువసేపు నానాలి కదా, గ్రీన్ బఠానీ ఉన్నాయి కదా అవన్నమాట, పచ్చివి. అవి నానబెట్టున్నాను. ఇంకా అవైతే ఈవినింగ్ పడుతుంది కాబట్టి అలాగో నానడానికి ఇంకా అవి మార్నింగే నానబెట్టేసాను అనమాట. ఇంకా నైట్ అయితే చాట్ చేసుకుందాము, ఇంకా డిన్నర్ కి సరిపోతుంది అన్నట్టుగా అనుకుంటున్నాను. అది ప్లాన్ అనమాట. ఇంక ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి ఎగ్ ఫ్రై చేసేసి ఎగ్ అదే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పొరటు ఫ్రై, బుజ్జి, ఎగ్ బుజ్జి, ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా, అదనమాట. అయితే నేను అది చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంట కూడా ఏం లేదు కాబట్టి అన్నం ఒక్కటే కడిగి పెట్టాలి. బియ్యం అయితే కడిగి పెట్టేసి నేను యోగాకి అయితే వెళ్తాను. యోగాకి అన్నం ఒకటే కాబట్టి తొందరగా పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఫ్రై వచ్చేసి వచ్చిన తర్వాత అయితే చేస్తాను. నేను వేడివేడిగా చేసుకుని తింటే చల్లగా పోయిందంటే అసలు తినబుద్ధి అయ్యేది. ఫ్రై మాత్రం నేను ఇంకా వచ్చాకే ఫ్రై చేస్తాను. ఇంక ఇప్పుడైతే గిన్నె సర్దేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే ఇలా ఎక్కడెక్కడ సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. అన్నీ అయితే ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాను. అవసరం అయినప్పుడు అసలు ఆ వస్తువులే కనపడవన్నమాట. ఇంకా నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆమె వచ్చేసి క్లీన్ చేసేస్తే మొత్తం మళ్ళీ మంచిగా అయిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పి ముందే మొత్తం సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే కిచెన్లో అయితే అయిపోయింది కదా పని. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇవన్నీ సర్దుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా పైన తీసినవన్నీ పెట్టేసుకోవడం, అలాంటివన్నీ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట నీట్గా. ఈరోజు కొంచెం కర్రీ తర్వాత చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం దొరికింది. లేకపోతే కొంచెం లేట్గానే చేసేదాన్ని. కర్రీ చేసుకుంటే మధ్యలో ఎప్పుడో వచ్చి అట్లా చేసుకోవడం అలా చేస్తూ ఉండేదాన్ని. ఇవన్నీ అయితే ఈ పనులన్నీ ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ అయితే మడత పెట్టేసి కొంచెం క్లీన్ చేసేస్తున్నాను. బెడ్రూమ్ అయితే జస్ట్ నార్మల్గా ఇంకా లేవగానే ఎలాగో కుదరదు. ఇంకే కుట్టి వెళ్ళిన తర్వాత చేసుకోవాలి. ఇవన్నీ మాత్రం కుట్టి వెళ్ళింది ఇంకా వరుసగా అన్ని పనులు అనమాట. సరే ఏం టైం ఉండదు. ఇవి చేసుకునేలోపు మళ్ళీ టైం అవుతుంది. మళ్ళీ మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే ఎడిటింగ్
మెయిడ్ అయితే వచ్చిందనమాట. అదే సౌండ్ వస్తుంది. మీకైతే నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందో లేదో కానీ మెయిడ్ అయితే వచ్చే గిన్నెలు తోముతుంటే సౌండ్ వస్తుంది. ఇంకా బెడ్ అయితే నీట్గా ఇలా బెడ్షీట్స్ అన్ని మడతేసి నీట్గా పెట్టేస్తాను అనమాట. ఇంకొచ్చేసి ఇప్పుడు కాసేపు రిలాక్స్గా కూర్చుందాం అనుకుంటున్నాను. ఎడిటింగ్ ఏదో ఒకటి చేసుకుంటాను ఇప్పుడైతే. ఇంక ఇక్కడైతే టేబుల్ అయితే క్లీన్ చేయాలి. చూడండి, ఇంకా బెడ్ అయితే మంచిగా నీట్గా వేసేసాను. బెడ్షీట్స్ అన్నీ మడతేసి బెడ్ అయితే వచ్చేసి గిన్నెలు అయితే తోమేస్తూ ఉంది. మిర్రర్ దగ్గర కూడా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇది కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా బెడ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఈ రూమ్ అయిపోయినట్టు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.
ఇంక ఇక్కడైతే డస్టింగ్ ఇదంతా అయితే క్లీన్ అయిపోయింది కదా, ఇదంతా క్లీన్ చేసేసాను కదా. ఇంకైతే రోబో అయితే ఆన్ చేసేసాను, ఇంకా క్లీన్ చేస్తూ ఉంది. మనం జస్ట్ ఆన్ చేసేస్తే చాలా, అదే ఇంకా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. ఇదంతా క్లీన్ చేసేసింది ఆల్రెడీ ఇదంతా. ఇంక ఇప్పుడైతే సోఫాస్ కింద అయితే క్లీన్ చేసేస్తుంది. అది ఎక్కడ దూరింది సోఫా కింద, ఇదిగోండి ఇక్కడే ఉంది సోఫా కింద క్లీన్ చేస్తుంది. బాగానే చేస్తుందండి క్లీనింగ్ అయితే, బాగానే ఉంటుంది, పర్లేదు. అంటే పిల్లలు మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ పేపర్స్ ఇవన్నీ పిల్లలు వేస్తారు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేసింది, బాగుంది కదా, నీట్గానే ఉంటుంది, నీట్గానే చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే యోగాకి అయితే వెళ్ళొచ్చాను. టైం వచ్చేసి 11 అయింది చూసారా. యోగా అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే బ్యాడ్మింటన్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఇదిగోండి రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా వెళ్ళాలి ఇంకా బ్యాడ్మింటన్కి వెళ్ళి రైస్ అయితే ఇప్పుడే కడిగి పెట్టేసి వెళ్తున్నాను అనమాట. వచ్చాక ఆన్ చేస్తాను. నేను ఇంకా ఎగ్ ఫ్రై చేస్తానని చెప్పాను కదా, ఎగ్ ఫ్రై చేసేలోపు అన్నం అయితే అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడే కడిగి పెట్టి నాంతే కదా అని చెప్పి కడిగి పెట్టేసి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా గేమ్కి వెళ్ళేసి ఒకేసారి కుట్టింగ్ కూడా తీసుకొని పిక్ చేసుకొని ఒకేసారి వచ్చేస్తాను అనమాట ఇంటికైతే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. గాలి అయితే చూడండి ఎంత బాగా వస్తూ ఉంటుంది, గాలి బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ మొత్తం రొటీన్ అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది, రెసిపీస్ ఉన్నాయి. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.